మనం ఈరోజు చూసుకుంటే రాజకీయాల్లో మహిళల్ని ఏ విధంగా వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారో గత కొన్నేళ్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు. ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఇమేజ్ కోసమో లేకపోతే వాళ్ళ యొక్క పాపులారిటీ కోసమో ఏంటంటే ఎదుట రాజకీయ పార్టీలో ఉండే మహిళల్ని లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉండే మహిళల్ని వ్యక్తిగతంగా తిడితే వాళ్ళని మానసికంగా దెబ్బతీయాలి అనే ఒక స్ట్రాటజీలో ఈరోజు మాట్లాడుతూ ఉండేది మనం చూస్తూ ఉన్నాం. గతంలో 2019-24 మధ్యలో వైసీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఏ విధంగా మహిళలను అవమానించిందో, ఏ విధంగా దూషణలు చేసిందో, అసలు రాజకీయాలకు సంబంధం లేని మహిళల్ని ఏ విధంగా శాసనసభలో లాగి అదేవిధంగా బయట మీడియా ముఖంగా లాగి ఎన్నోసార్లు అవమానించారు మనం చూసాం. ఈరోజు వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించాం. ఆ వైఖరి నచ్చక మనం, కానీ వీళ్ళు మారకుండా ఏంటంటే ఇంకా అదే పద్ధతి. ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉండే వాళ్ళ ఇంటి ఆడబిడ్డల్ని, జగన్మోహన్ రెడ్డికి వరుసకు చెల్లెలు అయ్యే వాళ్ళని కూడా వదలకుండా ఏ విధంగా దూషణలు చేస్తూ ఉన్నారో మనం చూస్తున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉండే అనితా గారిని ఈ వైసీపీ పార్టీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఏ విధంగా ఎంత దిగజారి మాట్లాడాడో మనం ఒక్కసారి ఆలోచిస్తే వీళ్ళు మనుషుల, రాక్షసుల, పశువుల అని ప్రజలే తేల్చాలి. ఎందుకంటే ఇంత హీనంగా ఈరోజు ఏంటంటే ప్రతి మహిళల యొక్క బాడీ షేమింగ్ చేయడం, వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇది పరిపాటిగా వైసీపీ పార్టీకి మారిపోయింది. ఇదేంటంటే వాళ్ళ మూల సిద్ధాంతమే మహిళలను అవమానించడమా అనే విధంగా వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు చూసుకుంటే ఆ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి మేకప్లు వేసుకుంటుంది అని ఒక రాష్ట్ర హోంమంత్రిని పట్టుకొని ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా గుడివాడ అమర్నాథ్ గారు, మీ శ్రీమతి గారు ఉన్నారు, మీ కుమార్తె ఉన్నారు, అదేవిధంగా మీ పార్టీలో అనేక మంది మహిళా నాయకురాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి ఇదే మాట నువ్వు వెళ్ళి వాళ్ళని అని వాళ్ళప్పుడు నీకు చెప్తారు. అంతేగాని నువ్వు ఏంటంటే ఏదో మాట్లాడాలి అని చెప్పి ఇంకేమీ లేదు. ప్రభుత్వాన్ని విమర్శించేదానికి ప్రభుత్వం అటు అభివృద్ధి చేస్తూ ఉంది, సంక్షేమం చేస్తూ ఉంది, సంస్కరణలు చేస్తూ సుపరిపాలన చేస్తూ ముందుకెళ్తూ ఉంది. ఇంకేందంటే ఇంకేం విమర్శించేది లేదు. అందుకని చెప్పి నువ్వు అంటున్నావు. మళ్ళీ నువ్వు అంటూ ఉన్నావు కారు, నేను వదిలేసిన కారుని వేసుకొని తిరుగుతూ ఉంది. ఆ భాష ఏంటి? ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ భవనాలు కావచ్చు, ప్రభుత్వ వాహనాలు కావచ్చు, అవన్నీ ఏంటంటే ఎవరైతే మంత్రులుగా ఉంటారో, ఎవరైతే అధికారులుగా ఉంటారో వాళ్ళకు ప్రభుత్వం అనేది కేటాయిస్తూ ఉంటుంది. ఆ విధంగా కేటాయిస్తూ ఉండేదాన్ని నువ్వు ఏదో ఎంత వ్యంగ్యంగా అంటే డబుల్ మీనింగ్ వచ్చే విధంగా ఈ విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే నీ క్యారెక్టర్ ఎంత దిగజారిపోయిందో రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి వైఖరి కరెక్ట్ పద్ధతి కాదు అమర్నాథ్ గారు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం దీన్ని ఖండించకపోగా, దీనికి క్షమాపణ చెప్పించకపోగా ఇంకా దిగజారి మాట్లాడండి నేను చూసుకుంటా అనే విధంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉందంటే ఈయన రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తారు. గతంలో మహిళల్ని వేధించారు, అవమానించారు, నడి రోడ్డుకు లాగారు. కానీ మళ్ళీ ఈరోజు అధికారం పోయినా కానీ వీళ్ళు ఏమాత్రం బలుపు తగ్గించుకోకుండా అదేవిధంగా మహిళలను అవమానిస్తూ ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలే కదా, దేశంలో ఉండే మహిళలందరూ గుర్తించాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని రాజకీయంగా సమాధి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పార్టీ సమాజానికి హానికరం. ఈరోజు గుడివాడ అమర్నాథ్ బహిరంగ క్షమాపణ అనితా గారికి చెప్పాలి. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి గుడివాడ అమర్నాథ్. ఎందుకంటే ఈరోజు నోరు భగవంతుడు ఇచ్చాడు కదా అని నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని చెప్పి ఈరోజు కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ని దేహశుద్ధి చేయడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడైనా నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పు. మీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఈ మాట నీ వ్యక్తిగతంగా అన్నావా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో అన్నావో అది కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిండు సభలో సిద్ధమైన సభ పెట్టి దాంట్లో వాళ్ళ చెల్లెలు యొక్క చీర గురించి, పసుపు చీర కట్టుకొని వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర మురోకలింది అని చెప్పి ఒక మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. ఎందుకంటే ఆయన వాళ్ళ సొంత చెల్లెల్ని అంటే రాజశేఖర్ రెడ్డి కుమార్తెని ఏ విధంగా ఆయన రాజకీయ అవసరాల కోసం నిండు సభలో ఏ విధంగా అవమానించాడు చూస్తాం. ఆ తర్వాత ఆమె కన్నీళ్ళు ఏ విధంగా పెట్టుకునిందో చూస్తాం. ఆ రోజు ప్రజలు మిమ్మల్ని ఓడించిన బుద్ధి రాకుండా
సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావంటే అమర్నాథ్ మిమ్మల్ని ఏమనాలి? ఈ అంబటి రాంబాబు అనే ఒక అతను ఉన్నాడు, అతను ఇంకా ఎక్కువ మాట్లాడతాడు మహిళల గురించి. ఈ పేరుని నాని అని ఉన్నాడు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అని ఉన్నాడు. వీళ్ళంతా ఏంటంటే మహిళల్ని ఏదైనా అనేయచ్చు, ఏదైనా తిట్టచ్చు అని చెప్పే ఉద్దేశంతో ఒక ఉద్దేశపూర్వకంగా మహిళలను అవమానించే విధంగా మాట్లాడుతున్నాడు. ఒకడా అంటే తెలుసో తెలియకో మాట్లాడాడు, బుద్ధి లేదనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కడు కావాలని పని కట్టుకొని ఈ విధంగా టార్గెట్ చేస్తూ ఉన్నారంటే ఒక దళిత మహిళని ఒక సాధారణ ఉపాధ్యాయురాల నుంచి అంచెలంచెలుగా పనిచేసుకుంటూ కష్టపడి ఈరోజు రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న అనితా గారిని మీరు అవమానిస్తూ ఉన్నారంటే ఎందుకు మీకు దళిత మహిళలు అంటే అంత చిన్న చూపు అని ఈరోజు ఉండే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే పెత్తందారి మనస్తత్వం ఉండే జగన్మోహన్ రెడ్డికి దళితులు ఎదుగుతూ ఉంటే చూసి ఓరవలేక నీలాంటి పెత్తందారుడితో గుడివాడ అమర్నాథ్ మాట్లాడిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతున్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీపై ఉంది. ఈరోజు నువ్వు చేసిన తప్పుకి బహిరంగ క్షమాపణ చెప్పు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు నీకు దేహశుద్ధి చేస్తారు. అమర్నాథ్, మీ పార్టీని అధపాతాళానికి తొక్కడానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు మీ నాయకుడు ఎవరైతే మాట్లాడారో పేరుని నాని, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే రానున్న రోజుల్లో మీ పార్టీని అధపాతాళానికి తొక్కి గుండు సున్నా ఇస్తారు. అదేవిధంగా మీ అందరికీ దేహశుద్ధి చేసే రాష్ట్రం నుంచి తరిమి కొడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు, గుర్తుపెట్టుకోండి.